ఇవాళ నేను మామిడికాయ ఉప్పు చేసుకున్నాను. ఇలా మీకు కొంచెం తీసి నేను చెప్తున్నామాట. చాలా తేలిక ఎలా చేసుకోవాలో. ఒక చిన్న గ్లాసులో కందిపప్పు వేయించి దానిలో 2 గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. అప్పుడు మామిడికాయ ముక్కలు 2 పచ్చిమిర్చిలు వేసి ఆ పప్పును బాగా ఉడికించండి. పప్పు బాగా ఉడికిన తర్వాత పసుపు చిటికెడు, కారం 1 స్పూను, సాల్ట్ తగినంత 1 స్పూన్ వేసుకోండి. ఇంగు కొద్దిగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మూకుల్లో 2 మిరపకాయలు ముక్కలుగా చేసి, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు 2 రబ్బులు వేసి మొత్తం వేయించండి. తర్వాత లాస్ట్లో ఆ పప్పులో పోపు వేసి కొద్దిగా అంటే 2 స్పూన్లు నెయ్యి వేసి పైన చక్క కొత్తిమీర జల్లుకుంటే అదిరిపోతుందండి. దీంతో పాటు నేను ఇలాగా చూడండి, ఇలాగ వడియాలు ఇది వేయించుకుని కొట్ట వడియాలు అంటారు కదా, చిన్నప్పుడు తినే వాళ్ళందరికీ గుర్తుందా? ఇలా వేయించుకున్నాను. తర్వాత నేను ఇలాగ అప్పడాలు కూడా వేయించుకున్నాను. సరే, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇలా మీరందరూ కూడా చక్కగా మామిడికాయ ఉప్పు చేసుకుని మీ ఇళ్ళల్లో, మీకు సమ్మర్ కదా, ఇప్పుడు మనకి మామిడికాయలు ఎక్కువ దొరికే కాలం, ఇలా మంచిగా ఇలా చేసుకుని మీ అందరూ కూడా ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇలా మంచిగా అంతా కొత్తిమీర జల్లుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగ అప్పడాలు వడియాలు కూడా నేను ఇలాగ వేయించుకున్నాను అనమాట. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో చెప్పండి. అండ్ ఇది ఫస్ట్ టైం ఛానల్ పెట్టాం కదా, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ నేను మామిడికాయ ఉప్పు చేసుకున్నాను. ఇలా మీకు కొంచెం తీసి నేను చెప్తున్నామాట. చాలా తేలిక ఎలా చేసుకోవాలో. ఒక చిన్న గ్లాసులో కందిపప్పు వేయించి దానిలో 2 గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. అప్పుడు మామిడికాయ ముక్కలు 2 పచ్చిమిర్చిలు వేసి ఆ పప్పును బాగా ఉడికించండి. పప్పు బాగా ఉడికిన తర్వాత పసుపు చిటికెడు, కారం 1 స్పూను, సాల్ట్ తగినంత 1 స్పూన్ వేసుకోండి. ఇంగు కొద్దిగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మూకుల్లో 2 మిరపకాయలు ముక్కలుగా చేసి, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు 2 రబ్బులు వేసి మొత్తం వేయించండి. తర్వాత లాస్ట్లో ఆ పప్పులో పోపు వేసి కొద్దిగా అంటే 2 స్పూన్లు నెయ్యి వేసి పైన చక్క కొత్తిమీర జల్లుకుంటే అదిరిపోతుందండి. దీంతో పాటు నేను ఇలాగా చూడండి, ఇలాగ వడియాలు ఇది వేయించుకుని కొట్ట వడియాలు అంటారు కదా, చిన్నప్పుడు తినే వాళ్ళందరికీ గుర్తుందా? ఇలా వేయించుకున్నాను. తర్వాత నేను ఇలాగ అప్పడాలు కూడా వేయించుకున్నాను. సరే, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇలా మీరందరూ కూడా చక్కగా మామిడికాయ ఉప్పు చేసుకుని మీ ఇళ్ళల్లో, మీకు సమ్మర్ కదా, ఇప్పుడు మనకి మామిడికాయలు ఎక్కువ దొరికే కాలం, ఇలా మంచిగా ఇలా చేసుకుని మీ అందరూ కూడా ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇలా మంచిగా అంతా కొత్తిమీర జల్లుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగ అప్పడాలు వడియాలు కూడా నేను ఇలాగ వేయించుకున్నాను అనమాట. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో చెప్పండి. అండ్ ఇది ఫస్ట్ టైం ఛానల్ పెట్టాం కదా, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ నేను మామిడికాయ ఉప్పు చేసుకున్నాను. ఇలా మీకు కొంచెం తీసి నేను చెప్తున్నామాట. చాలా తేలిక ఎలా చేసుకోవాలో. ఒక చిన్న గ్లాసులో కందిపప్పు వేయించి దానిలో 2 గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. అప్పుడు మామిడికాయ ముక్కలు 2 పచ్చిమిర్చిలు వేసి ఆ పప్పును బాగా ఉడికించండి. పప్పు బాగా ఉడికిన తర్వాత పసుపు చిటికెడు, కారం 1 స్పూను, సాల్ట్ తగినంత 1 స్పూన్ వేసుకోండి. ఇంగు కొద్దిగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మూకుల్లో 2 మిరపకాయలు ముక్కలుగా చేసి, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు 2 రబ్బులు వేసి మొత్తం వేయించండి. తర్వాత లాస్ట్లో ఆ పప్పులో పోపు వేసి కొద్దిగా అంటే 2 స్పూన్లు నెయ్యి వేసి పైన చక్క కొత్తిమీర జల్లుకుంటే అదిరిపోతుందండి. దీంతో పాటు నేను ఇలాగా చూడండి, ఇలాగ వడియాలు ఇది వేయించుకుని కొట్ట వడియాలు అంటారు కదా, చిన్నప్పుడు తినే వాళ్ళందరికీ గుర్తుందా? ఇలా వేయించుకున్నాను. తర్వాత నేను ఇలాగ అప్పడాలు కూడా వేయించుకున్నాను. సరే, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇలా మీరందరూ కూడా చక్కగా మామిడికాయ ఉప్పు చేసుకుని మీ ఇళ్ళల్లో, మీకు సమ్మర్ కదా, ఇప్పుడు మనకి మామిడికాయలు ఎక్కువ దొరికే కాలం, ఇలా మంచిగా ఇలా చేసుకుని మీ అందరూ కూడా ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇలా మంచిగా అంతా కొత్తిమీర జల్లుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగ అప్పడాలు వడియాలు కూడా నేను ఇలాగ వేయించుకున్నాను అనమాట. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో చెప్పండి. అండ్ ఇది ఫస్ట్ టైం ఛానల్ పెట్టాం కదా, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.